యూట్యూబ్ ప్రేక్షకులందరికీ శైలజ నమస్కారాలు. నేను శైలజ క్రియేషన్స్ అండ్ కలెక్షన్స్ నుంచి ఉభయ కుశలోపరి. ఈరోజు వచ్చి కూడా ఇవన్నీ కూడా ఈ ఎపిసోడ్లో మొత్తం కాటన్ శారీస్ అండి. ఇవన్నీ కూడా మనకి 5.5 మీటర్స్ అండి శారీ. అంటే శారీ విత్ వచ్చి 5.5 మీటర్స్, లెంత్ పొడవు వచ్చి మనకి 43 నుంచి 44 ఇంచెస్ వరకు ఉంటాయండి. అంటే సామాన్యంగా అందరికీ సరిపోయేటట్టే ఉంటాయి అన్నమాట. 43 to 44 ఇంచెస్ వరకు ఉంటుందండి. అట్లాగే మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి 80 to 90 సెంటీమీటర్స్ మధ్యనండి. 80 to 90 సెంటీమీటర్స్ మధ్యన చీర పన్నా అండి, పెద్ద పన్నాతో ఇస్తున్నాడు అనమాట. బ్లౌజ్ కూడా శారీస్ అన్నీ కూడానండి చక్కగా కాటన్, ప్యూర్ కాటన్ అండి. ఇట్లా మల్మల్ కాటన్ కూడా ఉన్నాయండి, చాలా మెత్తగా మృదువుగా ఉంటాయి. వాటికి మనం ప్యూర్ మల్మల్ కాటన్ కాబట్టి వాటికి మనం గంజి పెట్టకూడదండి. పెడితే మళ్ళీ అవి ఏమవుతుందంటే ఆ థ్రెడ్స్ దగ్గరకు వచ్చేస్తాయంట. గంజి అంత బాగా పట్టదు. ఒకవేళ పట్టినా కూడా ఏమవుతుందంటే మీకు ఆ స్మూత్నెస్ పోతుందన్నమాట. అంటే దీంట్లో ఉన్న అసలు ఒరిజినాలిటీ పోతుందన్నమాట. అందుకని పెట్టద్దని చెప్పారన్నమాట వాళ్ళు. ఓకేనా. ఇవన్నీ కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ ప్లస్ మనకి ఇవండి ఏమంటారు స్క్రీన్ ప్రింట్స్ ఉండండి. అసలండి శారీలో ఎంతో షైనింగ్ ఉందండి. నాకు ఏంటంటే వీడియోస్ చేసేటప్పుడు నేను కూడా ఓపెన్ చేసి చూస్తా, నేనే అనుకుంటున్నాను ఏంటి ఎంత మెరుపుంది బా అని. మంచి మెటీరియల్లో, ప్యూర్ మెటీరియల్ అండి కాటన్. అట్లాగే కొన్నిటికండి ఇప్పుడు నేను కట్టిన చీర కూడా అదేనండి. దీని మీద మిర్రర్స్ వచ్చినాయండి. కొన్ని శారీస్కి మిర్రర్స్ పెట్టించామన్నమాట. ఓకేనా. అసలు యూనిక్ పీసెస్ అండి. మీకు ఎక్కడా కూడా ఈ మార్కెట్లో ఎక్కడా కూడా ఎవరి దగ్గర కూడా ఏ కంపెనీస్ వాళ్ళు కూడా రిలీజ్ చేయరు. అన్నీ కూడా ఒక చీరకి సంబంధం లేదు. మళ్ళీ మీరు ఇలాంటి శారీ అంటే నేను తీసుకురాలేను, అది కూడా చెప్తున్నాను మీకు. ఇదైతే మాత్రం 2 శారీస్ ఉన్నాయి. నాకు ఎందుకో డౌట్ వచ్చి ముందే 2 శారీస్ బుక్ చేస్తాను అనమాట. ఇవి బాగుంది. ఇప్పుడు నేను కట్టుకుంటే నాకే చాలా నచ్చింది. ప్రతి చీరకి కూడానండి బ్లౌజ్ పీస్ వచ్చి మనకి కట్టు చెంగు దగ్గర ఇచ్చారు. దీనికి కూడా బ్లౌజ్ పీసు మనకి కట్టు చెంగు దగ్గర ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో అసలు. జిగ్జాగ్తో ఇచ్చాడు. మొత్తం డాట్స్ వచ్చినాయి అన్నమాట. పళ్ళు చూసారా, కలర్ కాంబినేషన్ చూసారండి. ఒకలాంటి బ్లూ, ఇది బ్లూకి చక్కగా నెవీ బ్లూకి దగ్గరలో ఉంది. దానికి మస్టర్డ్ ఎల్లోతో ఇచ్చాడు అనమాట, ఎల్లో కలర్తో. చాలా బాగా ఇచ్చాడండి. ఇవన్నీ కూడా బుద్ధుడు మూకాలు అనమాట. ఫేస్ వచ్చేటప్పటికి బుద్ధా ఫేస్ వచ్చింది. ఇదంటే బ్లాక్ ప్రింట్స్, ఇదంతా స్క్రీన్ ప్రింట్స్. మనకి మిర్రర్స్ కూడా ఉన్నాయన్నమాట దీని మీద. చాలా యూనిక్ పీసెస్ అండి. నేనైతే ఒక్క మాటలో చెప్పాలంటే యూనిక్ పీసెస్ అని చెప్తాను. మీకు బొటిక్ స్టైల్లో తీసుకొచ్చారనమాట. చాలా వెయిట్లెస్గా ఉన్నాయండి శారీస్, చాలా బాగున్నాయండి. నాకైతే మెటీరియల్ అన్నీ 120 థ్రెడ్ కౌంట్, దాంట్లో డౌట్ లేదండి మీకు. ఓకేనా. చక్కటి గ్రీన్ అండి, మంచి గ్రీన్ అండి. 1275లో ఉందండి శారీ. ఓకేనా. ఏంటంటే మంచి గ్రీన్ అండి. గ్రీన్కి బ్లాక్ అండ్ లైట్ కూర కలర్తో ఇచ్చాడనమాట డిజైన్. క్రాస్ డిజైన్ వచ్చిందండి. మ్యాంగో ఉంది పైన, కింద కూడా క్రీపర్ డిజైన్ ఇచ్చాడనమాట. మంచి మెటీరియల్ అండి. అంత వెయిట్లెస్గా ఉన్నాయనండి కాటన్ శారీస్. సమ్మర్కి ఎక్సలెంట్ అండి. ఆఫీస్ యూజ్, మనం ఏంటంటే డైలీ యూస్కి అసలు కళ్ళు మూసుకొని కట్టేసుకోవచ్చు అండి. అంత బాగున్నాయి చీరలు అయితే కానీ. ఇక చూడండి ప్రింట్ ఎంత అందంగా ఉందో చూసారా. ఇదంతా మనకి పళ్ళు పట్టు అవుతుందండి. మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి లోపల కట్టు చెంగు దగ్గర ఇచ్చాడండి. ఇక కోరా కలర్కి కింద డార్క్ గ్రీన్తో బోర్డర్ ఇచ్చాడనమాట. అది బ్లౌజ్ పీస్ అండి. 80 to 90 సెంటీమీటర్స్ మధ్యన బ్లౌజ్ ఉంటుందండి. మనకి శారీ కంటే కూడా బ్లౌజు డార్క్ మెటీరియల్తో ఇచ్చాడండి, మంచి కాటన్తో ఇచ్చాడనమాట. ఓకేనా. శారీ వచ్చేటప్పటికి ప్రతిదీ కూడా 120 థ్రెడ్ కౌంట్ అండి. అసలు 100 లేవండి మన దగ్గర, అన్ని 120 థ్రెడ్ కౌంటేనండి. ఇగో కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఇట్లా ఉంటుందండి. అంతా కూడా క్రాస్ డిజైన్. ఇది వచ్చేటప్పుడు మీకు 1275 అండి. 2 తెలుగు రాష్ట్రాలకి కూడానండి. ఈచ్ శారీకి 50 రూపీస్ అండి. షిప్పింగ్ ఛార్జెస్ 50 రూపీస్. ఆల్ ఓవర్ ఇండియాకి 100 రూపీస్ అవుతుందండి, ఎక్కడికైనా కూడా ఈచ్ శారీకి. ఓకేనా. అట్లాగేనండి ఏంటంటే శారీస్ అన్నీ కూడా 5.5 మీటర్స్ అండి. 43 to 44 ఇంచెస్ హైట్ ఉంటుంది అన్నమాట. 43 ఉండొచ్చు, కొన్ని 44 కూడా వచ్చినాయి అన్నమాట. అంటే షింక్ అయిపోయిన తర్వాత అట్లా అన్నమాట. అందుకోసం అని చెప్తున్నాను మీకు నేను. ఇది వచ్చేటప్పుడు కూడానండి చక్కటి ఇండిగో బ్లూ అవుతుందండి. దాని మీద నేను కట్టింది వచ్చేటప్పటికి ఇది ఇంకొక రకమైన బ్లూ. ఇది వచ్చేటప్పటికి వైలెట్ విత్, నాకు వైలెట్ అని కూడా అనిపిస్తుంది. ఇండిగో కంటే వైలెట్ అనే చెప్పచ్చులేండి. చాలా చక్కటి డిజైన్ ఇచ్చాడండి, కొత్త డిజైను.
చాలా బాగుంది చూడండి, ఎంత వెయిట్లెస్ ఉందోనండి శారీ. 120 థ్రెడ్ కౌంట్ కదండి, దానివల్ల. ఇదిగో చూసారా, పళ్ళు చూసారా ఎంత బాగుందో. పళ్ళులోనేమో మనకి పెద్ద డైమండ్ ఇచ్చి దాంట్లో మళ్ళీ మనకి చక్కటి డిజైన్ ఇచ్చాడండి. వర్లీ డిజైన్ అంటారు దీన్ని. కొంచెం చిన్న చిన్న ఐడిల్స్ ఉంటాయి అన్నమాట, అమ్మాయి బొమ్మ, ఏనుగు బొమ్మ అట్లా వచ్చినాయి అన్నమాట. వీటిని వర్లీ డిజైన్ అంటారు అన్నమాట. ఎంత వెయిట్లెస్గా ఉందోనండి శారీ. చక్కగా గంజి పెట్టుకోవాలండి, అవసరాన్ని బట్టి చక్కగా అప్పుడప్పుడు రోలింగ్ కూడా చేయించాలంటే ఎక్సలెంట్ ఉంటాయండి శారీస్. ఇగో పైన కింద చక్కగా సన్న బోర్డర్ వచ్చిందండి. కింద బోర్డర్ వచ్చి మళ్ళీ బోర్డర్ దగ్గర మళ్ళీ ఐడిల్స్ ఇచ్చాడు అనమాట. మధ్యలో అంతా ఇట్లా మనకి చక్కగా స్టార్ టైప్లో సన్ఫ్లవర్ లాగా ఇచ్చాడనమాట డిజైన్. ఇగోండి ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. అస్సలు శారీ ఇది అయ్యే వరకు మీకు కలర్ కానీ ప్రింట్ కానీ పోవటం కానీ షేడ్ అవటం కానీ ఉండదండి, అంత గ్యారంటీ ఉందండి మనకి. బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇది కూడా మస్టర్డ్ ఎల్లోలో ఇచ్చాడనమాట బ్లౌజ్. మధ్యలో ప్రింట్ వచ్చింది కదా పళ్ళుకిను, ఆ ప్రింటే ఇచ్చాడనమాట బ్లౌజ్. ఓకేనా, ఇదండి శారీ కాస్ట్ వచ్చి 1275 అండి. చక్కగా తీసుకొని నీట్గా కట్టుకోవచ్చండి. ఎంత బాగుంటుందంటే రిచ్ లుక్ ఉందండి శారీలో, డ్యూరబిలిటీ బాగుందండి, చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇది వచ్చేటప్పటికి మీకు చక్కటి ఆరెంజ్ అండి. అసలు ఒక చీరకి సంబంధం లేదండి, అట్లా ఇచ్చాడనమాట. అంటే ఒక డిజైన్ వేస్తే దాని మీద 4-5 కలర్స్ ఉంటే ఆ కలర్స్ తీసుకున్నాను అనమాట నేను. ఏ డిజైన్కి ఆ డిజైనేనండి. కొన్ని అయితే అసలు ఇదే తీసుకున్నాను. ఇప్పుడు ఈ డిజైన్లో మనకి ఇక్కడ లీఫీ డిజైన్ వచ్చింది. ఇక్కడ శారీ అంతా కూడా ఇట్లా స్క్వేర్స్ టైప్లో వచ్చిందండి. ఇది పళ్ళు పట్టు. ఇది మనకి పీచ్ కలర్ అవుతుందండి, పింకిష్ పీచ్ మాట. ఇది పీచ్ కలర్కి చక్కగా మస్టర్డ్ ఎల్లోతో ఇచ్చాడనమాట. మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు మస్టర్డ్ ఎల్లోతోనే ఇచ్చాడు. ఎల్లోకి కింద పీచ్ కలర్ వచ్చింది, డార్క్ పీచ్. ఓకేనా, ఇగోండి శారీ మొత్తం ఇట్లా ఉందండి. 120 థ్రెడ్ కౌంట్ అవటం వల్ల మనకి ఎంత వెయిట్లెస్గా ఉందోనండి శారీ. ఓకేనా, ఇగోండి కట్టుకుంటే ఇలా ఉంటుందండి. శారీ మొత్తం ఇట్లా వచ్చిందన్నమాట. ఇదే డిజైన్ అండి, శారీ మొత్తం ఇట్లా ఉంటుంది మన డిజైన్. ఇది ఎంత అంటే మనకి హైట్ వచ్చేటప్పటికి 43 to 44 మధ్యన ఉంటుందండి. బ్లౌజ్ పీస్ వచ్చేటప్పటికి 80 to 90 సెంటీమీటర్స్ మధ్యన ఉంటుంది. ఈ శారీస్ ఇంకా షింక్ అవుతాం కానీ అలా ఆఫ్టర్ షింకింగే 5.5 మీటర్స్ ఉందండి శారీ. ఓకేనా, శారీ కాస్ట్ వచ్చి 1275 అండి. ఇంకా మన దగ్గర అంటే మీ దగ్గర మళ్ళీ ఇంకా షింక్ అయ్యేది ఏం లేదండి, అయ్యేదంతా మన మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర షింకింగ్ అయిపోయింది మరి. సేమ్ డిజైన్ అండి, సేమేనా? ఎస్, సేమ్ డిజైనేనండి. ఇది వచ్చేటప్పటికి చక్కటి పింక్ అండి, మంచి పింక్ కలర్ అనమాట. ఇక పళ్ళు చూసారా ఎంత బాగుందో. దిస్ ఇస్ పళ్ళు పట్టు, దానికి ఇచ్చినట్టే ఇచ్చాడు. తర్వాత శారీ అంతా కూడా ఈ రకంగా ఉంటుందండి. ఎందుకంటే చాలామంది ఇష్టపడతారని చెప్పి తీసుకున్నాను అనమాట నేను. ఎంత బాగుందో చూసారా కట్టుకుంటే. మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు పళ్ళు ఏముందో బ్లౌజ్ అది వస్తుంది. ఒకలాంటి మేతి గ్రీన్, మనం మెంతులు అంటాం కదా, మెంతులు గ్రీన్ అవుతుందంటే మేతి గ్రీన్. అసలు కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి. నేను కూడా ఫ్లాట్ అయిపోయానండి కలర్ కాంబినేషన్స్కి. శారీ మెటీరియల్ కూడా చాలా బాగుందండి. అన్ని 120 థ్రెడ్ కౌంట్ అండి దీంట్లో. ఇంకా మీరు తీసుకోవటంలోనే ఉందండి. నేనైతే కానీ బ్రహ్మాండంగా ప్రింటింగ్కి ఇచ్చేస్తున్నాను అనమాట. ఇగోండి, కానీ ఒకసారి వచ్చింది ఒకసారి రాదండి, అది కూడా చెప్తున్నాను మీకు. ఓకేనా, ఓవరాల్ డిజైన్ ఇలా ఉంటుందండి శారీకి, సేమ్ దానిలాగానే. 1275 అండి. అట్లాగే దాంట్లోనే ఇది ఇంకొక కలర్ అండి, రమా గ్రీన్. నాకు బాగా నచ్చి తీసాను ఈ డిజైన్, చాలామంది అడుగుతారనే ఒక ఉద్దేశంతో. చూడండి ఎంత బాగుందో చూడండి. రామా గ్రీన్కి మీకు లైట్ మన ఏమంటాం ఏంటి కస్టర్డ్ గ్రీన్ అంటారండి, బనానా గ్రీన్ అంటారు కదా, అది మాట ఇంగ్లీష్ గ్రీన్. చాలా బాగుందండి. డార్క్ గ్రీన్కి రమా గ్రీన్లో డార్క్కి మనకి బనానా గ్రీన్ ఇచ్చాడనమాట. కలర్ కాంబినేషన్ అదిరిపోయిందండి. డీసెంట్ ఇష్టపడే వాళ్ళు అయితే చక్కగా తీసుకుంటారు. పళ్ళు చూసారు ఎంత అందంగా ఉందో. ఇక ఓవరాల్ శారీ మీకు ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఈ రకంగా ఉంటుందండి. మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇదిగోండి బనానా గ్రీన్ అంటారు దీన్ని. ఓకేనా, ఇట్లా ఇచ్చండి. 1275 అండి శారీ కాస్ట్. 5.5 మీటర్స్ అండి.
43 to 44 ఇంచెస్ హైట్ ఉంటుందండి శారీ. 80 to 90 సెంటీమీటర్స్ బ్లౌజ్ వస్తుందండి. ఓకేనా. ఇది వచ్చేటప్పటికి దీంట్లో బిఫోర్ కలర్స్ అన్నీ మొన్న రిలీజ్ అయిన దాంట్లో వెళ్ళిపోయినాయి. ఇంకా దీంట్లో నేవీ బ్లూ ఒకటి మిగిలిందన్నమాట. నేవీ బ్లూ అండి. కిందకి వచ్చేటప్పటికి మస్టర్డ్ ఎల్లోతో ఇచ్చాడు బోర్డరు. మేతి గ్రీన్, మస్టర్డ్ ఎల్లో కాదు మేతి గ్రీన్ అవుతుంది. బాగా వెళ్ళిపోయినాయి ఈ శారీస్. 3-4 కలర్స్లో తెప్పించాము. ఇగోండి ఇది మీకు పళ్ళు పట్టు అవుతుందండి. పళ్ళుకి వచ్చేసరికి వర్లీ డిజైన్ ఇచ్చాడనమాట. వర్లీ డిజైన్ అంటారు దీన్ని. పర్లేదు. బ్లౌజ్ వచ్చేటప్పటికి చూసారా మస్టర్డ్ ఎల్లోలో ఉంది, అంత చక్కగా మేతి ఎల్లో మస్టర్డ్ ఎల్లోలో. కింద బోర్డర్ వచ్చేసరికి నెవీ బ్లూ ఇచ్చాడనమాట. బా 120 థ్రెడ్ కౌంట్ కదండి, ఎంత వెయిట్లెస్గా ఉన్నాయోనండి శారీస్ మాత్రం. శారీ అంతా కూడా ఇట్లా చక్కగా చెక్స్తో వచ్చిందండి. ఒక చెక్స్ వచ్చినాయి, మళ్ళీ మధ్యలో ఒక డిజైను, మళ్ళీ చెక్స్ అట్లా వచ్చినాయి అన్నమాట. ఓకేనా. ఇగోండి ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. శారీ మొత్తం ఈ రకంగా ఉంటుంది. శారీ కాస్ట్ వచ్చి 1275 అండి. ఇది కూడా ఇది కూడానండి చక్కగా లాస్ట్ టైం కూడా రిలీజ్ చేశాను, టక్ మని వెళ్ళిపోయిందండి శారీ. ఇది చక్కటి డార్క్ మన ఇదండి ఏమంటాం గ్రే కలర్ అండి. డార్క్ గ్రేకి రస్ట్ కలర్ అండి, అంటే మన ఇటుకదే రంగు అన్నమాట. బ్రిక్ కలర్ అని చెప్పొచ్చు, రస్ట్ కలర్ అని చెప్పొచ్చు. ఇదండి మీకు బ్లౌజ్ కూడా ఇట్లాగే ఉంటుందండి. ఒకలాంటి బ్రౌన్ అండ్ రస్ట్ కలిస్తే ఎలా ఉందో అట్లా ఉందన్నమాట. 120 థ్రెడ్ కౌంట్ అండి. ఎంత వెయిట్లెస్గా ఎంత బాగుందోనండి. అసలు కాటన్ శారీయా అనిపించేటట్టు ఉందన్నమాట, అంత బాగుంది. ఎవరు చూస్తే కాటన్ అని అనుకోరు, ప్యూర్ సిల్క్ అనుకుంటారు, అట్లా ఇచ్చాడనమాట. ఇది పళ్ళు పట్టండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఎక్సలెంట్ అండి. దిస్ ఇస్ ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. ఓకేనా. దిస్ ఈజ్ ఆల్సో 1275 అండి. ఈ శారీ కూడా 5.5 మీటర్స్ అండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను 2 రిలీజ్ చేస్తాను. 6 ఉన్నాయి నా దగ్గర, 5.5 ఉన్నాయి. అందుకని మళ్ళీ కన్ఫ్యూజన్ అవుతారేమోనని ముందే చెప్తున్నాను నేను. ఇది వచ్చేటప్పటికి డార్క్ వైలెట్ అండి, బ్రహ్మాండమైన వైలెట్, దానికి చక్కటి గ్రీన్ అండి, ఒకలాంటి మ్యాంగో గ్రీన్ మాట. ఇది భలే ఇచ్చాడండి కలర్ కాంబినేషన్, సూపర్గా ఉంది. దీంట్లో లేళ్ళు వచ్చినాయి, అంటే మన జింకలు. అయిగోండి ఇది బ్లౌజ్ పీస్ అండి, ప్లెయిన్ విత్ బార్డర్ ఇచ్చాడు అనమాట బ్లౌజు. ఎక్సలెంట్ అండి. అసలు ఆ డిజైన్ కానీ కలర్ కాంబినేషన్ కానీ మీకు ఎక్కడ చూసుంటారు ఎవ్వరు. ఈ చీర మీరు తీసుకొని కట్టుకుంటే మీరు ఒక్కరి దగ్గరే ఉంటుంది, ఇంకెక్కడ ఉండదు, ఎవరి దగ్గరే ఉండదు ఈ చీర. అది జారిపోతున్నాయి లోపల మడతలు, అందుకోసమని లాగాల్సి వస్తుంది అంట. బ్లౌజు లాగేసాడు. ఇక ఇట్లా వస్తుందండి చక్కగా. ఒక చోట మళ్ళీ గ్రీను, మళ్ళీ వైలెట్ అట్లా వచ్చిందన్నమాట. ఇది ఇక్కడ వరకు మనకి పళ్ళు పట్టు అవుతుందండి. ఈ పార్ట్ వరకు పళ్ళు పట్టు. ఇది ఓవరాల్ శారీ ఇలా ఉంటుంది అన్నమాట. ఓకేనా. పైన కింద బోర్డర్ వచ్చిందండి. గుడ్. ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. ఓకేనా. బ్లౌజ్ కూడా మీకు చూపించాను కదా, వైలెట్ కలర్లో వచ్చిందండి బ్లౌజు. కట్చింగ్ దగ్గర ఉందన్నమాట విత్ బోర్డర్. ఓకేనా. 1275 అండి శారీ కాస్ట్. కాకపోతే ఇది కోరా కలర్ అండి, చక్కటి కోరా కలర్. కోరా కలర్ మీద మనకి డార్క్ బ్రౌన్తో ఇచ్చాడండి. ఎంత బాగుందోనండి, కొంచెం పోచంపల్లి స్టైల్లో లాగా ఇచ్చాడనమాట. కొత్తగా ఉందండి, డిజైన్ కూడా చాలా కొత్తగా ఉంది. ఇది పళ్ళు పార్ట్ అండి, కాఫీ బ్రౌన్తో ఇచ్చాడు. లైట్ కూరకి కాఫీ బ్రౌన్ ఇచ్చాడు అనమాట. పైన కింద బోర్డర్ వచ్చిందండి. ఈ బోర్డర్లో కూడా అంతా కూడా చక్కగా మనకి కొంచెం పోచంపల్లిలాగా అట్లా ఇచ్చాడు అనమాట. కలంకారీ ప్రింట్ లాగా ఇచ్చాడు. అక్కడ ఒక రకమైన డిజైన్, ఇక్కడేమో కొంచెం ఏనుగులు అట్లా వచ్చినాయి. ఓవరాల్ శారీ మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ మొత్తం ఈ రకంగా ఉంటుందండి.
ఓకేనా. వీటికి జరీలు ఉండవండి, అస్సలు జరీలు ఉండవు. ఈ 5.5 మీటర్ శారీస్కి వితౌట్ జరీయే తీసుకుంటున్నాం అన్నమాట. కొంతమంది వద్దు అంటున్నారు, కాటన్ శారీస్కి జరీలు వద్దు అంటున్నారు అనమాట. మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ విత్ బోర్డర్, ఇదిగోండి దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. ఓకేనా. శారీ కాస్ట్ వచ్చి 1275 అండి. నా చీరకి ఇప్పుడు నేను కట్టిన చీరకి అయితే మిర్రర్స్ ఉన్నాయండి. ఇది 14 చేంజ్లో ఉందన్నమాట. లాస్ట్ టైం నేను వీడియో చేశాను, దీంట్లోనే ఒకలాంటి బ్రౌన్ అనుకుంటా తీసుకున్నట్టున్నాను, బ్లాక్ బ్రౌన్ ఏదో తీసుకున్నాను. ఆ చీర నాది, దాంట్లో ఇది ఇంకొక కలర్ అనమాట, డార్క్ నెవీ బ్లూ అండ్ ఎల్లోతో ఇచ్చాడు. బా అసలు చూడండి ఎంత బాగుందో, ఎవరు తీసుకుంటారో కానీ. అసలు పళ్ళు అండి, దిస్ ఇస్ పళ్ళు పట్టు. మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇవ్వండి, చూసారా, ప్లెయిన్ కింద బార్డర్ బ్లౌజ్ అండి. శారీ కంటే బ్లౌజ్ పీస్ మందంగా ఉందండి. 120 థ్రెడ్ కౌంట్ కదండి, ఎంత వెయిట్లెస్గా ఉన్నాయోనండి శారీస్. మొత్తం ఇట్లా క్రాస్ డిజైన్ వచ్చిందన్నమాట. దాంట్లో మళ్ళీ మనకి చక్కగా క్రీపర్స్ ఇచ్చాడనమాట. ఓవరాల్ శారీ మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1275 అండి. ఇది కూడా చక్కటి లావెండర్ కలర్ అండి. లాస్ట్ టైం రిలీజ్ చేసినట్టున్నాను లావెండర్లో. ఇది లీఫీ డిజైన్ అండి. చక్క చిన్న చిన్న ఆకులు ఇచ్చాడు, సన్నటి ఆకులు ఇచ్చాడు చీరంతా. ఇది పళ్ళు పట్టు అండి, దిస్ ఇస్ పళ్ళు పట్టు. ఓవరాల్ సారీ ఈ రకంగా ఉంటుందండి. మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇది దిస్ ఇస్ బ్లౌజ్ పీస్, ప్లెయిన్ విత్ బోర్డర్. ఇదిగోండి శారీ అంతా ఇలా ఉంటుందండి. ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. చాలా వెయిట్లెస్గా ఉన్నాయండి, టక్క 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 తీసేసుకోండి. కాటన్ శారీస్ చక్కగా కట్టుకోవచ్చండి. ఇది వచ్చేటప్పటికండి చక్కటి ఒకలాంటి బ్లూ అండి, బ్లూ కలర్, ఇంగ్లీష్ కలర్ అని చెప్పచ్చండి. ఎక్సలెంట్ అండి, ఇది సూపర్గా ఉందండి. ఓపెన్ చేస్తే అసలు ఎవరి దగ్గర ఉండదండి, తీసుకుని కట్టుకుంటే మీరు ఒక్కరే, ఇంకెక్కడా ఉండదు. ఈ డిజైన్ యూనిక్ పీసెస్ మాట అన్నీ. ఎక్కడ పళ్ళు ఇచ్చాడా అని చూస్తున్నాను, ఇది పళ్ళు కాదు, ఇక్కడ ఓహో బ్లౌజ్ పీసు అటాచ్మెంట్ ఇచ్చాడండి, పళ్ళు కనుకుంటా. పళ్ళు లోపలికి వచ్చింది, ఇదిగోండి దిస్ ఇస్ పళ్ళు పట్టండి. పళ్ళుకి అటాచ్మెంట్ ఇచ్చాడు, బ్లౌజ్ పీస్ ప్లెయిన్ ఇచ్చాడండి, బ్లౌజ్ బోర్డర్ ఉంది. ఎంత చక్కటి కలర్ చూడండి, చక్కటి ఇంగ్లీష్ కలర్ అండి, డార్క్ అండ్ లైట్ ఇంగ్లీష్ కలర్. కట్టుకుంటే రకంగా ఎక్సలెంట్ ఉంటుందండి. ఎవరు తీసుకొని కట్టుకుంటారో కానీ అంతా కూడా మనకి ఒక ఏనుగు బొమ్మలు వచ్చినాయి, ఇది వచ్చినాయి, అట్లా వచ్చిందన్నమాట. అసలు మీకు ఇది 120 థ్రెడ్ కౌంట్ అవటం వల్ల అండి మీకు సింగిల్ లేయర్లో కూడా చాలా అందంగా ఉంది. దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి, ఇది పళ్ళు పట్టు. అందుకే ఓపెన్ చేస్తాను, అర్థం కావట్లేదని. 1275 అండి శారీ కాస్ట్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. నాకైతే చాలా నచ్చిందండి. ఇక్కడ మాత్రం కొంచెం డార్క్ కలర్లో వచ్చింది, వచ్చి ఇక్కడ చిన్న చిన్న ఏనుగు బొమ్మలు ఇచ్చాడు అన్నమాట. ఎక్సలెంట్ ఉందండి శారీ. చూసారా, ట్రాన్స్పరెంట్స్ అయితే లేదండి, అస్సలు ట్రాన్స్పరెంట్గా లేదు. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి, యూనిక్ పీసెస్ అన్నీ కూడా. బ్లౌజ్ పీస్ అండి, ఇది 80 to 90 సెంటీమీటర్స్ బ్లౌజ్ పీస్ అన్నమాట. 1275 అండి. అట్లాగే ఇది వచ్చేటప్పటికండి ఒకలాంటి వైలెట్లో ఒక షేడ్ అవుతుందండి, అంటే మన బ్రింజాల్ ఫ్లవర్ కలర్ అనమాట, అంటే వంగ పువ్వు కలర్ అనమాట, అంటే ఫ్లవర్ కలర్ అవుతుంది అనమాట. అది వంకాయ చెట్టుకి ఫ్లవర్స్ వస్తాయి కదా, ఫ్లవర్ కలర్ అవుతుంది అది. దానికి మనకి ఎల్లో తెలియదు అసలు కాంబినేషను.
అసలు ఆ డిజైన్ చూసారా ఎంత అందంగా ఉందో. దిస్ ఇస్ పళ్ళు పట్టండి, పొలికి డాట్స్ ఇచ్చాడు పళ్ళు. ఓకేనా, ఇది బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ విత్ బార్డర్ ఇచ్చాడండి. అంటే ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు అన్నట్టుగా అన్నమాట. అది ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఫ్రంట్ పార్ట్కి వచ్చేటప్పటికి క్రాస్ డిజైన్ అండి. అంతా కూడా జిగ్జాగ్లో క్రాస్ డిజైన్ ఇచ్చాడు. పైన కింద కూడా ప్లెయిన్ వచ్చి మళ్ళీ చక్కటి డిజైన్తో ఇచ్చాడు అనమాట. ఓవరాల్ శారీ మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ మొత్తం ఇట్లా ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఎంత వెయిట్లెస్ ఉందోనండి శారీ అయితే. బ్లౌజ్ చూసారు ఎంత బాగుందో. దిస్ ఇస్ బ్లౌజ్ పార్ట్ అండి. 1275 అండి ఈ శారీ కూడా. అట్లాగే ఇది వచ్చేటప్పటికి మీకు ఎంత బాగుందోనండి. పికాక్ నెక్ కలర్ అండి. అంటే మన నెమలి కంఠం రంగు అంటాం కదా, అది దానికి బ్రౌన్ కాంబినేషన్ ఇచ్చాడండి. మట్టి రంగు అంటాం కదా, ఆ కలర్లో ఇచ్చాడు. సూపర్ ఉందండి, ఎక్సలెంట్ అండి. ఓపెన్ చేస్తుంటేనే నాకైతే ఎంత అందంగా ఉందో అసలు. ఇదిగోండి, దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. ఎంత బాగుందో చూసారా బ్లౌజ్ పీస్. చాలా అంటే చాలా బాగుందండి, బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అద్దరిపోయింది. ముందు చూడాలి, లేకపోతే నేను ఇదే తీసేదాన్ని అసలు. చాలా బాగుందండి. దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి. ఇది మీకు ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఇట్లా ఉంటుందండి. ఓకేనా, చిన్న డిజైన్ అండి, చాలా చక్కగా ఉంది, డీసెంట్గా ఉందండి. అంత ఏజ్ ఉన్నాళ్ళు కూడా చక్కగా కట్టుకోవచ్చు అండి. హోమ్ వాష్ చేసుకోవచ్చు, డైలీ యూజ్, ఆఫీస్ యూజ్, ఇవన్నీ కూడా హోమ్ వాష్ అవసరాన్ని బట్టి మీరు గంజి పెట్టించుకోవచ్చు. అప్పుడప్పుడు రోలింగ్కి ఇచ్చారండి, ఇంకా అందంగా ఉంటాయండి శారీస్. దీనికి ఈ రంగు, ఇది బ్లౌజ్ అండి. ఓకేనా, శారీ కాస్ట్ వచ్చి 1275 అండి అది కూడాను. ఇది వచ్చేటప్పటికి ప్యూర్ మల్మల్ కాటన్ అండి. వీటికి గంజి పెట్టద్దండి, చాలా మెత్తగా మృదువుగా ఉన్నాయండి శారీస్. ఎంత మెత్తగా అంటే అంత మెత్తగా ఉన్నాయి. 120 థ్రెడ్ కౌంట్ అండి. టాసిల్స్ కూడా వచ్చినాయి శారీస్కి. ఇది పళ్ళు పార్ట్ అండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. ఫ్రంట్ పార్ట్ ఇట్లా ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇట్లా క్రాస్గా వచ్చిందండి, ప్లెయిన్ వచ్చిందన్నమాట. బ్లాక్ అండి, బ్లాక్ మీద మళ్ళీ మనకి ఒకలాంటి ఏమంటారు పీచ్ కలర్లో డిజైన్ ఇచ్చాడు అన్నమాట మొత్తం. ఇదేంటంటే మనకి పైకి వచ్చేటప్పటికండి సన్నగా వచ్చేస్తుంది అన్నమాట బ్లాక్ కలర్. శారీ అంతా కూడా ఇట్లా ఉంటుంది అన్నమాట. చూసారా, కట్టుకుంటే మనం ఇది మనకి చుట్టూ వచ్చేటప్పుడు ఇట్లా వస్తుంది అన్నమాట. వచ్చి క్రాస్ డిజైన్ అన్నమాట. ఇది ఇట్లా ఉంటుంది, చాలా బాగుందండి, మెత్తగాను. మీకు బ్లౌజ్ వచ్చేటప్పుడు ఇదిగో ఈ కలర్ ఇచ్చాడు. ఇంకేనా, ఇదే కలర్ డిజైన్ ఉంది అన్నమాట. డిజైన్ ఇదే కలర్. ట్రై చేయండి, కొత్తగా ఉందండి, చాలా కొత్తగా ఉంది డిజైన్ కూడా, ఎక్కడ దొరకదు మీకు ఈ డిజైన్. ఓకేనా, 1525 అండి ఈ శారీస్. అవి 1525 మల్మల్ కాటన్, ప్యూర్ మల్మల్ అండి. 120 థ్రెడ్ కౌంట్. దాంట్లోనే ఇది మెరూన్ కలర్ అండి, డార్క్. చాలామంది మెరూన్ ఇష్టపడతారని నేను మెరూన్ తీసాను అనమాట. మెరూన్లోనండి, ఎంత మెత్తగా ఉందోనండి, మృదువుగా మెత్తగా, చాలా బాగుంది. ఇగో జస్ట్ వాష్ అండ్ వేర్ శారీస్ అండి ఇవి. ఇది పళ్ళు పట్టు అండి. ఇది వచ్చేటప్పటికి మీకు ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుంది. మెత్తగా ఉందండి మెటీరియల్. గంజిస్ట్ అంటే ఇరిటేషన్ వస్తుంది అనుకున్న వాళ్ళు హాయిగా తీసుకోవచ్చండి ఈ శారీస్. అస్సలు బరువు ఉండవండి. ఓవరాల్ శారీ మీకు ఇట్లా వచ్చిందండి. శారీ మొత్తం కూడా మీకు ఇది ముందంతా కూడా పొల్కి డాట్స్ లాగా వచ్చినాయండి. ఓకేనా, బ్లౌజ్ వచ్చేటప్పుడు ఇదిగోండి క్రీమ్ కలర్ మీద పొల్కి డాట్స్ ఇచ్చాడు. ఎస్, చాలా బాగుందండి బ్లౌజ్ పీస్ కూడా. మొత్తం ఇవి కొంచెం అమ్మాయి బొమ్మల ఐడిల్స్ అండి. ఇది కూడా 15, శారీ కాస్ట్ వచ్చి మనకి 1525 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ అండి. ఇది కూడా 1525 అండి, ఎక్సలెంట్ ఉందండి, కొత్తగా తీసుకొచ్చాడు డిజైన్. 120 థ్రెడ్ కౌంట్. ఎంత బాగుందోనండి, అసలు డీసెన్సీ ఇష్టపడే వాళ్ళైతే వదిలిపెట్టరండి. ఒకలాంటి
ఆమ్, అంటే క్రీమ్ అండ్ గంధం అట్లా వస్తుందన్నమాట. ఒకలాంటి ఆమ్, ఎలా చెప్పాలి, శనగపిండి రంగు, క్రీమ్ కలర్ అట్లా వచ్చిందన్నమాట. దాని మీద మనకి బర్గండి కలరును మంచి డార్క్ ఆనియన్ కలర్ ఇచ్చాడనమాట. ఉల్లి పట్టు రంగును బర్గండి కలర్ రెండు కల్పించాడు. అసలు డిజైన్ చూడండి ఎంత కొత్తగా ఉందో. బ్రష్ పెయింట్ లాగా అనిపిస్తుంది అన్నమాట. ఇలా సర్కిల్స్ ఇచ్చాడనమాట. ఇదంతా కూడా మొత్తం కూడా బ్లాక్ ప్రింట్స్ అనండి. పైన కింద బోర్డర్ వచ్చిందండి బర్గండి కలర్తో. ఓవరాల్ సారీ ఇలా ఉంటుందండి. చక్కగా మీరు కొత్త రకంగా అంటే కొత్త డిజైన్ కట్టుకోవాలి అనుకుంటే మాత్రం చక్కగా తీసుకోవచ్చండి. దిస్ ఈజ్ బ్లౌజ్ పీస్ అండి. ఇది మనకి బ్లౌజ్ పీస్ అన్నమాట. ఓకేనా. దీని కాస్ట్ కూడానండి 1525 అండి. శారీ కాస్ట్ వచ్చి మనకి బ్లౌజ్ పీస్ కాదు, ఇట్లా బ్లౌజ్ పీస్ విడిగా ఇచ్చాడండి. ఐఎమ్ సో సారీ. ఇది ఇదిగోండి, చూసారు ఎంత బాగుందో. మెత్తటి మల్మల్ కాటన్తో ఇచ్చాడండి బ్లౌజ్ విత్ బోర్డర్. 1525 అండి. ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. చాలా వెయిట్లెస్గా ఉందండి శారీ.